వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సర్వ మానవాళి భయంకరమైన నరకపు శిక్షకు లోను కాకూడదని, ఆ నరకపు శిక్షను అనుభవించకూడదని, ఆ శిక్ష నుంచి మానవాళనంతటిని కూడా తప్పించాలని, రక్షించాలని రక్షకుడిగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించడం జరిగింది. అందుకే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అందుకే ఆయన ప్రేమామయుడు, అందుకే ఆయన కరుణామయుడు, అందుకే ఆయన దయ కలిగిన వాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో, దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తా ఉన్నాడో, ఆయన నీ పట్ల ఎంతగా కృప చూపిస్తా ఉన్నాడో ఈ రాత్రికాల సమయంలో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయనకు దూరంగా ఎంత మాత్రం కూడా నువ్వు ఉండడానికి ఇష్టపడవు. అవును, ఆయనకు దూరంగా ఎంత మాత్రం కూడా నువ్వు ఉండడానికి ఇష్టపడవు. మనం ఎలాంటి వారు? భయంకరమైన పాపాత్ములముగా ఉంటున్న వారం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నామని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అవును, ఏ భేదము లేదు, మనమందరము పాపం చేసిన వారమే, పాపులమే. ఇంకొక మాట ఉంది, మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన స్థితిలో మనం ఉంటుండగా, చనిపోయిన స్థితిలో మనం ఉంటుండగా, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో మనం ఉంటుండగా, అలాంటప్పుడే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం ఎలాంటప్పుడు ఎలాంటి వారిని ప్రేమిస్తామంటే చాలా మనకు నచ్చిన వారిని, మనం మెచ్చిన వారిని, మనకు సహాయం చేసేవారిని, మనతో నమ్మకంగా ఉండేవారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు అలా కాదు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. పాపులను ప్రేమిస్తా ఉన్నాడు, దోషులను ప్రేమిస్తా ఉన్నాడు, ద్రోహులను ప్రేమిస్తా ఉన్నాడు, అన్యాయస్తులను ప్రేమిస్తా ఉన్నాడు, వ్యభిచారులను ప్రేమిస్తా ఉన్నాడు, జూదగాళ్లను ప్రేమిస్తా ఉన్నాడు, మోసగారులను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడిగా లేడు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో రాస్తా ఉన్న దేవుడు రాయించి పెట్టిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎవరి కోసం వచ్చాడయ్యా? ఎవరి కోసం యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే, నశించి నరకాగ్నికి వెళ్ళిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడండి. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే, పాపులుగా